హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వర్కౌట్ ఏమంటే మనకి బైసిప్స్ వర్కౌట్ అయితే నేను చేస్తున్నాను. సో ఇది జస్ట్ బిగినర్స్ మాత్రమే, లైక్ స్టార్టింగ్ ఏదైతే చేసుకుంటామో, లైక్ జిమ్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ లో వెయిట్లో బైసిప్స్ ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను దీంట్లో, ఈ వీడియోలో అయితే. సో ఈ ప్రాసెస్ నేను ఏదైతే చేసుకుంటున్నానో బైసిప్స్ అనేది లో వెయిట్తో నేను క్యారీ అవుట్ చేసుకుంటాను ఫస్ట్. అంటే డే బై డే వర్కౌట్స్ నేనైతే మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, ఏ వర్కౌట్స్ ఎలా చేసుకోవాలి అనేది. సో మనం ఏది చేసుకున్నా కానీ బెటర్గానే ఉంటుంది. బట్ నేను ఏదైతే చేసుకున్నానో ప్రోటీన్ పౌడర్, అది కూడా నేను మిడిల్ గ్యాప్లో తీసుకుంటున్నాను. అంటే లైక్ సమ్ వర్కౌట్స్ అయిన తర్వాత తీసుకుంటూ ఉన్నాను. లైక్ 600 ml పర్ వర్కౌట్కి నేను తీసుకుంటా పర్ డేకి అనమాట. సో డంబుల్స్ నేను క్యారీ చేసుకుంటున్నాను. డంబుల్స్ కూడా చూడండి, ఆల్మోస్ట్ నేను ఒక్కొక్క డంబుల్ 10 కిలోస్, అంటే 20 కిలోస్ యావరేజ్. నేను ఏది మెయింటైన్ చేసుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజ్యూర్ అవ్వకుండా లో వెయిట్తోనే మనం క్యారీ అవ్వడం చాలా బెటర్. ఎందుకంటే బిగినర్స్ మనం త్వరగా కండలు చూపించాలి, త్వరగా బాడీ చూపించాలి అంటే అంత ఈజీ కాదు. అది ఒక సింపుల్ సామెత ఉంది కదా, నో పెయిన్ నో గెయిన్ అంటారు. సో నాకు కూడా కొంచెం కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది. సో పర్లేదు, చూద్దాం. ఇంకా నేనైతే బాడీ షేప్ అవుట్ అయితే నాదైతే చేంజ్ అవుతుంది. ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసి కూడా నియర్ బై 10 days అవుతుంది. అంటే వర్కౌట్స్ కలుపుకొని కూడా నియర్ బైగా 10 days అయితే అవుతుంది. ఆల్మోస్ట్ కార్డియో కూడా చేస్తున్నాను. కార్డియో కూడా నేను వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ నేను యాజ్ సూన్ కార్డియో కూడా ఫుల్ ప్లెజర్ నేను నేర్చుకున్న తర్వాత కార్డియో కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తా. అది టోటల్ వర్కౌట్స్ అనేవి ఒకసారి కలుపుకున్న తర్వాత బెటర్ ఉంటుంది. నేను వర్కౌట్ చేసుకుంటున్నప్పుడు జిమ్లో నాకు పరిచయమైన నా ఫ్రెండ్ అయితే యాడ్ అయ్యాడు. సో అతను కూడా చెప్పాడు, ఏం చేస్తున్నావు వర్కౌట్, బాగానే చేస్తున్నావు, ఈరోజు డే 10 కదా, ఎలా ఉంది ఫీల్, అంతా ఓకేనా అని చెప్పేసి అడిగాడు. దీని తర్వాత ప్రాసెస్ అంతా మాట్లాడుకొని చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ వర్కౌట్కి వెళ్ళాము. ఆ వర్కౌట్ దగ్గర కొంచెం నాకు సపోర్ట్ చేయడానికి కూడా వేరే ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు. సో అంటే నా హ్యాండ్ అనేది కొంచెం బ్యాక్ సైడ్ పెడుతుంటే అలా కాదు, ఈ విధంగా పెట్టాలి అని చెప్పేసి, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు సీనియర్స్ ట్రైనర్స్ పక్కన ఉంటారు, వాళ్ళైతే మనకు చూపించడం జరిగింది ఈ విధంగా చేస్తే బెటర్ అని. సో ఆల్మోస్ట్ సెకండరీ కూడా నేను ఇలాగే చేశాను. బట్ ఉండంగా ఇంకా బెటర్ చేయగలను. సో ఆల్మోస్ట్ ఏదైతే ఉంటుందో మనము, ఈ వీడియో అయితే నేను టోటల్ బైసెప్స్ అండ్ బిగినర్స్కి మాత్రమే చెప్తున్నాను, నాట్ ఫర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ సీనియర్స్కి అయితే నేను చెప్పట్లేదు. సో థ్యాంక్ యూ.